అందరికీ. నేను ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి. నా పేరు కనకదుర్గ. నేను పోక్సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ అఫెన్సెస్ అగైనెస్ట్ చిల్డ్రన్ కేసుల మీద, చిన్నపిల్లల మీద ఈ సెక్షువల్ అసాల్ట్ అంటే అత్యాచారాలు చేయడాన్ని నిరోధించే చట్టం ఒకటి తయారు చేశారు. అది ఎక్కువగా చిన్నపిల్లల అంటే మైనర్ చిల్డ్రన్ మీద ఎక్కువగా అఫెన్సులు జరుగుతున్నాయి. దాని మీద ఈ నిరోధక చట్టం ఒకటి తీసుకొచ్చారు. సాధారణంగా మనకి ఇంతవరకు చెప్తూనే ఉంటారు, మన ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, అన్నదమ్ములు, తర్వాత బాబాయిలు, మేనమావులు, తాతలు అందరూ కూడా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సెక్షువల్ అసాల్ట్ జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తున్నాం మన స్కూళ్ళలో, కాలేజీల్లోనూ. కానీ అయినా కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దీని మీద చాలా వరకు ఇక్కడ కేసులు పరిష్కరిస్తున్నాం. కానీ ఇందులో అన్నీ కూడా ఏమవుతున్నాయంటే సరైన క్రమంలో వాళ్ళు చెప్పడం కానీ, తర్వాత ఎవిడెన్స్ సాక్ష్యం ఇవ్వడం కానీ జరగడం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మైనర్గా ఉన్నప్పుడే చిన్నపిల్లలు వివాహాలు చేయడం అనేది, బాల్య వివాహాలు చేయడం అనేది మనకి పెద్దవాళ్ళలో చాలామంది అలవాటు ఉంది. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేయటం, తర్వాత ఆ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళలో కలహాలు వస్తాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు, దానివల్ల కలహాలు వస్తాయి. కలహాలని ఏం చేస్తున్నారంటే ఈ పోక్సో చట్టం కింద చేసేస్తున్నారు. ఒక నెల తక్కువ ఉన్నా సరే ఒక 17 ఏళ్ళ వయసు ఉన్న అమ్మాయిని కూడా, ఆ పెళ్ళి అయిన అమ్మాయిని మీద కూడా ఈ పోక్సో చట్టం కింద పెద్దవాళ్ళు వెనకాల చెప్తున్నారు. వాళ్ళు ఆ పిల్లలు కాపురం సవ్యంగా చేసుకున్న పెద్దవాళ్ళ మధ్య, అంటే ఇటువైపు ఇరు వర్గాల తల్లిదండ్రులు ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క మనస్పర్ధల్ని పిల్లల మీద రుద్ది కేసులు పెట్టిస్తున్నారు. వాళ్ళ యొక్క జీవితాలను పాడు చేస్తున్నారు. వాళ్ళలో విషం నింపడం, అంటే నువ్వు అబ్బాయి మీద ఇలా చేస్తున్నాడని మగవాడి మీద కంప్లైంట్లు ఇవ్వడం, ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా నటిస్తున్నారు. కానీ తీరా అతను జైలుకు వెళ్ళి కేసు రుజువయ్యి శిక్ష పడిన తర్వాత ఆ అమ్మాయి యొక్క జీవితాన్ని సెక్యూరిటీ, భద్రత లేదు, ఇవి తెలుసుకోకుండా ఈ పెద్దవాళ్ళు కూడా అనవసరంగా కేసులు పెట్టి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన కేసుల్లో చూస్తున్నాం. చిన్నపిల్లలు మరీ అత్యంతగా దారుణంగా 6 ఏళ్ల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. వీటన్నింటిని నిరోధించే ఒక మార్గం, ఒక ఆడపిల్ల చూడంగానే ఒక సెక్షువల్ సింబల్గా కాకుండా ఆ అమ్మాయిని ఒక మంచి మలుపితే జీవితం అంతా కూడా అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టేది ఈమె ద్వారా పిల్లలు, ఆ తర్వాత ఆమె ద్వారా కుటుంబం నిలబడే స్థాయి నుంచి ఈ అమ్మాయి ఒక సెక్సువల్ ఒక ఆట బొమ్మగా చిత్రీకరించడం జరుగుతోంది. అలాగే పోర్నోగ్రఫీ ఎక్కువగా చేస్తున్నారు. ఎక్కువగా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఈ ఫోన్లో మగపిల్లలు, ఆడపిల్లలు ఎక్కువగా ఈ పోర్నోగ్రఫీ చూసి వాటిని ఎలా ఉంటే బాగుంటుంది, ఒకసారి ప్రయోగం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారాలు చేయడం జరుగుతోంది. ఎక్కువగా మగపిల్లల్ని మొదటి నుంచి కూడా మన ఇళ్లలో ఏం చేస్తారంటే, కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తారు, మగపిల్లవాడికి ఏం కాదు, ఆడపిల్లకి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది గడిచిన కాలం. ఇప్పుడు మగపిల్లవాడే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శిక్షలు పడేది మగపిల్లవాడికే, ఆడపిల్లకి శిక్ష పడదు. కానీ సమాజంలో ఈ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈ అమ్మాయి ఇలాంటిది అని భవిష్యత్తు ఆ అమ్మాయి మీద ఒక మచ్చ వేస్తారు. ఆ మచ్చ వేసి ఆమె జీవితాన్ని పాడు చేస్తారు. అయితే ఈ విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి పెద్దలు, చిన్నవాళ్ళు కూడాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళే టైంలో స్కూల్కి జాగ్రత్తగా వెళ్ళి రావడం చెప్పాలి, స్కూల్లో ఎలా ఉండాలో చెప్పాలి. కో ఎడ్యుకేషన్ కాలేజెస్ స్కూళ్ళు ఎక్కువగా ఉంటున్నాయి, ఆ స్కూల్లో ఎలా ఉండాలో చెప్పాలి. తల్లిదండ్రులు చెప్పాలి, టీచర్లు చెప్పాలి, అందరూ చెప్పాలి. అది చెప్పకుండా ఏంటంటే టీచర్ల మీద తిరగబడుతున్నారు పిల్లలు, మేమేం చేస్తే మీకెందుకు అని. అది మీకెందుకు అంటే ఇప్పుడు క్వశ్చన్తో వాళ్ళు ఆగిపోతారు టీచర్లు. కానీ వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది? రేపొద్దున పట్టుబడి పోలీసులు కేసులు పెట్టినందువల్ల వీళ్ళలో ఏమవుతుంది? వీళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి అటువంటి చర్యలకు దూరంగా ఉండి వాళ్ళు చదువుకొని ఒక మంచి భవిష్యత్తు నిర్మించుకుంటే తర్వాత చూడొచ్చు. ఇక రెండోది ఏంటంటే ప్రేమ పేరుతో ప్రతి చిన్నపిల్లవాడికి కూడా ప్రేమ. ఏంటి ప్రేమ కాదు, సెక్షువల్ లస్ట్, దాన్ని సెక్షువల్గా వాళ్ళని చేయాలి అనేది. ఈ మధ్య బెంగళూరులో
ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీస్తూ ఆమె చూపిస్తోంది. ఒక 10 ఏళ్ల పిల్లాడు ఆమెను ముట్టుకొని రాని చోట ప్రైవేట్ పార్ట్స్ మీద ముట్టుకొని అందరిలో అసభ్యంగా ప్రవర్తించాడు. ఒక 10 ఏళ్ల కుర్రాడికి అలాంటి కోరిక కలిగింది అంటే దాని ప్రభావం ఎంత ఉందో ఆలోచించండి. అంటే పోర్నోగ్రఫీ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఎందుకు చేయకూడదు, మేమే కదా, మగపిల్లలమే కదా అన్న పద్ధతిలో వాళ్ళు చేయడం జరుగుతోంది. కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది అర్థం కావటం లేదు. మన ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే బాలరు ఎవరైతే ఉన్నారో 16 ఏళ్ళు 18 ఏళ్ళ లోపల పిల్లలు ఏమైనా తప్పులు చేస్తే పెద్దవాడిదే బాధ్యత అనేది ఒక నానుడు ఉంది. అది పెద్దవాళ్ళు చిన్నపిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళదే బాధ్యత. అందుకని పెద్దవాళ్ళు చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి, చేయించాలి. అలాగే ఇప్పుడు కుటుంబాలు విడిపోయి అక్రమ సంబంధాల వల్ల కూడా అందరూ కూడా ఈ ఆడపిల్లల్ని అందులో అక్రమ సంబంధాల్లో ఉన్న రిలేషన్స్లో ఉన్న తల్లిదండ్రి రిలేషన్స్లో ఉన్న వాళ్ళు మగవాళ్ళ అమ్మాయిల మీద అత్యాచారాలు చేయడం, తర్వాత వాళ్ళని తప్పుకోవడం, దాని మీద కాంపన్సేషన్ ఇవ్వాలని గొడవ చేయడం, ఇవన్నీ కూడా చాలా అసభ్యకరంగా చూడడానికి సమాజం ఎటువైపు వెళ్ళిపోతోంది అన్న బాధ కూడా లేకుండా మేము మా మీద జరిగింది కాబట్టి మాకు కాంపన్సేషన్ ఇవ్వండి, కాంపన్సేషన్ కోసం బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని కేసులు ఇట్లా రకరకాలుగా పెట్టి ఇబ్బందులు పెట్టి ఎవరి జీవితం కూడా సంతోషంగా గడపకుండా మంచిగా అన్నీ ఇప్పుడు ఈ సమాజంలో అంటే ఒక 20 ఏళ్ల క్రితం వరకు టెక్నాలజీ డెవలప్ కాలేదు, అందరూ కూడా టీవీలు కూడా డెవలప్ రాలేదు. అలాంటి టీవీలు వచ్చినా కూడా దూరదర్శన్ మాత్రమే ఉండేది. తర్వాత అన్ని ఛానల్స్ పెరగడం, అసభ్యకరమైన ఈ పోస్టర్స్, అసభ్యకరమైన సినిమాలు రావడం, అవి చిత్రీకరించడం, తర్వాత ఇంటర్నెట్ రావడం, ఇంటర్నెట్లో జరిగేవన్నీ చూపించడం, అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అవి చూడడం, సంతోషపడడం జరుగుతుంది. అలాగే కులాల పోరాటం వల్ల కూడా చిన్నపిల్లల్ని అడ్వాంటేజ్గా పెట్టుకు తీసుకుంటున్నారు. వాళ్ళకి చుట్టూ ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియట్లా. క్లాస్లో చదువుతున్నప్పుడు ఆ టీచర్ ఉంటే అతని మీద కేసులు పెట్టడం, అతని మీద అత్యాచారం చేయకపోయినా చేశాడని చెప్పడం, ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ చదువు లేకుండా, సంధ్య లేకుండా, ఎవరికి ఎలా చెప్పాలన్న అభద్రతాభావం ఎక్కువైపోయి అసలు ఏం చేయాలో కూడా తెలియని తోచని పరిస్థితిని తీసుకొస్తున్నారు. దీనికంతా కారణం మన యొక్క ప్రవర్తన, ఆ అసభ్యమైన ప్రవర్తన వల్లనే ఇదంతా జరుగుతోంది. మనం సభ్య సమాజంలో ఉంటున్నామా, అసభ్య సమాజంలో ఉంటున్నామా తెలియట్లేదు. ఈ వీడి పోతే ఇంకోటి పోతే ఇంకోడు. ఈ ఆడపిల్లలు కూడా ఈ మధ్యన చాలా అడ్వాంటేజ్ సిచ్యువేషన్లో ఉండి వాళ్ళు అసభ్యంగా డ్రెస్సులు వేసుకొని బయట విచ్చలవిడిగా తిరుగుతూ మేమేం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎందుకు బట్టలు కట్టుకొని జంతువుల వల్లే మనం ప్రవర్తించడం అక్కర్లేదు. మనం మనుషులం కాబట్టి, మనకు సభ్యత సంస్కారం ఉన్నాయి కాబట్టి మన శరీరాన్ని కప్పుకొని జాగ్రత్తగా, మన శరీరాన్ని ఒక ప్రదర్శన వస్తువు కాదు. ప్రతి ఆడపిల్ల గుర్తుపెట్టుకోవాల్సింది తన శరీరం ప్రతి ఒక్కడికి ప్రదర్శించే వస్తువు కాదు. తన అందం బయట ప్రదర్శించినందువల్ల అందం ప్రకటింపబడదు, పైపెచ్చు ఏహ్యభావం అసహ్యభావం కలుగుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రవర్తనని మానుకొని ఈ చట్టంలో ఉన్న లోపాలు ఉన్నాయి కదా, చట్టంలో ఉన్న విషయాలని తెలుసుకుని అవగాహన పరుచుకుని ప్రతి ఒక్కరూ కూడా కాస్త దూరంగా ఉండి సభ్య సమాజంలో ఉండాల్సింది ఎట్లా పెంచుకోవాలి, సమస్యలు ఎలా తగ్గించుకోవాలి, కోర్టులోకి వెళ్తే కోర్టులో కేసులు ఎలా పడతాయి, ఒక్కొక్క కేసుల్లో ఏమవుతుందంటే 20 ఏళ్ళు జైలు శిక్ష, మరీ హీనియస్ అఫెన్స్ అంటారు. అంటే చాలా చెప్పుకోలేనంత ఘోరమైన నేరాలు జరుగుతాయి, ఉరి శిక్షల దాకా వెళ్తున్నాయి. కాబట్టి దీనికి ముఖ్యమా ఉరి శిక్ష వేయడం ముఖ్యమా, లేకపోతే జీవితాంతం జైల్లో గడపడం ముఖ్యమా, లేదా మనం జాగ్రత్తగా మన సంస్కారం సభ్యత ఉండడం ముఖ్యమా? ఇది చూసుకోండి, ఇవి తెలుసుకోండి. సమాజం అంతా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే ఇప్పుడు డ్రగ్స్ కూడా ఉపయోగిస్తున్నారు పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు. ఈ డ్రగ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్లో అంటే దాని యొక్క ప్రభావం వల్ల కూడా అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఈ అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. దీనికి ప్రోత్సాహం ఎక్కువగా ఈ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే. అంటే బాగా అమ్మడం, వాళ్ళందరి మధ్యలో ఇవి పెట్టడం, ఈ ఆడపిల్లలు మగపిల్లలు ప్రోత్సహించడం, దీనివల్ల తద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ వీళ్ళందరూ కూడా తెలుసుకోకపోవడం. ఇదేంటంటే కేవలం వాళ్ళ యొక్క ఇగ్నోరెన్స్, అంటే తెలియనితనం, అమాయకత్వం. అదే మేము చేస్తే ఏమవుతుంది అనే ఒక ప్రశ్న వేసుకోవడం వల్ల ఇంత జరుగుతోంది. ఇవన్నీ తెలుసుకుని సభ్య సమాజంలో మెలగడం ఏంటో నేర్చుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నెట్ను ఉపయోగించండి, కానీ
మంచి విషయాలకు ఉపయోగించండి. చాలా వస్తున్నాయి ఇంటర్నెట్లో. ఇలాంటి పోర్నోగ్రఫీ, పిచ్చి పిచ్చి అసభ్యకరమైన ప్రశ్నలు, అసభ్యకరమైన వస్తువులు మనం ఉపయోగించుకొని మన జీవితాన్ని పాడు చేసుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కాలం గడుపుతారని ఆశిస్తూ నా సెలవు.